సాధారణంగా రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు, ఏసీ ప్రయాణికులకు మాత్రమే కొన్ని సదుపాయాలున్నాయి. కానీ సాధారణ ప్రయాణికులకు కూడా లగ్జరీ అనుభవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ రైల్లో అడుగుపెట్టిన మరుక్షణం ప్రయాణికుల మూడ్ పూర్తిగా మారిపోతుంది. ఆహ్లాదకరమైన రంగులతో ఆకట్టుకుంటుంది. బెర్తుల మధ్య అన్‌బ్రేకబుల్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. మంటలు, పొగను గుర్తించే సెన్సార్లను కూడా అమర్చారు. కాబట్టి ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణం పూర్తిగా సురక్షితం. మోడీ స్వచ్ఛ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రైలును తీర్చిదిద్దారు. బయో టాయిలెట్లు, వాసన నియంత్రణ వ్యవస్థ, ఎక్కడికక్కడ చెత్త వేసుకునే బకెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు మనకి మనమే టీ, కాఫీ, సూప్ తయారు చేసుకునే వెండింగ్ మిషన్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ మనం ఇంటి నుంచి ఆహారం తెచ్చుకుంటే వేడి చేసుకునే ఏర్పాట్లతో పాటు కూలింగ్ చేసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. హీటింగ్ చాంబర్, రిఫ్రిజిరేషన్ బాక్సెస్ కూడా ఈ రైల్లో ఉన్నాయి. హంసఫర్ రైల్లో మొదటి 6 నెలలు రైలు సిబ్బంది, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులకు ఎటువంటి రాయితీలు ఉండవు. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలును ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం నాడు జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఒక్కో దాంట్లో 72 సీట్లు చొప్పున 16 కోచ్‌లు ఈ రైల్లో ఉంటాయి. ఈ రైలు గజియాబాద్‌లోని ఆనంద్ విహార్ నుంచి గోరఖ్పూర్ మధ్య నడుస్తుంది. ఏసీ 3 టైర్ కోచ్‌లతో పోలిస్తే హంసఫర్ ఛార్జీలు 15% ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దీంతో నరేంద్ర మోడీ కలల కన్నా హంసఫర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతుందని చెప్పుకోవచ్చు. స్టే ట్యూన్ అవర్ ఛానల్ ఫర్ మోర్ న్యూస్, ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ ది ఛానల్. జై భారత్! జై హింద్.